ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. కన్నతండ్రి అయిన దేవుడు తన పిల్లలమైన మన కొరకు ఎన్నో సంగతులను బైబిల్ నందు రాయించి మనకిచ్చాడు. వ్రాయబడిన సంగతులను ప్రతిదినము నేర్చుకోమని చెప్పాడు. వ్రాయబడినటువంటి సంగతులు మనకు అర్థం కావాలంటే ఏకాగ్రతతో కూడిన ధ్యానం బైబిల్ మీద పెట్టాలి, శ్రద్ధ ఉండాలి, తెలుసుకోవాలన్న ఆశ ఉండాలి. ఎన్నో సంగతులను మనం అర్థం చేసుకోవాలంటే దేవుని మీద మక్కువ ఉండాలి మనకి, లేకపోతే ఏమీ అర్థం కాదు. లోకంలో చెప్పుకుంటున్నట్లు ఆయారాం గయారాం అని అంటే వచ్చారా పోయారా అన్నట్టే ఉంటుంది. మన రాకడ కూడా లోకానికి వచ్చామా పోయామా, బతికామా చచ్చామా అన్నట్టే ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమించి ఈ వాక్యాన్ని వినిపించి రక్షణను అనుగ్రహించి ఆ రక్షణలో కొనసాగి ఈ ప్రపంచాన్ని జయించి రావాలని కోరుకున్న సంగతులు ప్రతిదినము మనం నేర్చుకోవాలని రాయించాడు. అందుకని తన మాటలను గురించి ఆదాము దగ్గర నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు నరులకు. తొలి మానవుడైన ఆదాము దగ్గర నుంచి ఈ రోజుకి దేవుడు తన గలం విప్పి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాటలు మీకు వినబడుతున్నాయో లేవో, ఆయన స్వరము మీ చెవికి వినబడుతుందో లేదో, కానీ బైబిల్ను చదువుతుంటే ఆయన మాటలు మన చెవులను గింగురుమనిపిస్తుంటాయి. ఓ మాట చదువుదాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం చూడండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వానికి కీడు వచ్చునన్న భయమే లేక నెమ్మదిగా ఉండును అని అన్నాడు. దేవుని ఉపదేశం, దేవుని మాటలు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసిస్తాడట. దానిని పెడచెవిన పెట్టినవాడు సురక్షితం లేదు, లైఫ్కి గ్యారంటీ లేదు అని అర్థం. క్షేమం ఉండదు, సురక్షితంగా ఉండడు, సేఫ్టీ లేదు అని అర్థం. దేవుని ఉపదేశం ఎప్పుడెప్పుడు దొరుకుతుంది? మనం ఎప్పుడు కూడుకుంటే అప్పుడు దేవుని ఉపదేశం కూడా దొరుకుతుంది. మరి కూడుకోవడం అవసరం అంటారా? చెప్పండి అమ్మా. ఉపదేశం వినాలి అంటే మనం కూడుకోవాలి. ఉపదేశం వినాలంటే కూడుకోవాలి. ఆ కూడిక దేవుని ఉపదేశం కోసం ఉండాలి. కల్లబుల్లి కబుర్లు, లేనిపోని మాటలు, టైంపాసు, జోకులు ఇలాంటివి నేను ఎప్పుడు వేయను, మీకు తెలుసు. వాక్యమే చెప్తా. నా మాట మీరు జోక్గా తీసుకొని నవ్వుకుంటే చెప్పలేం, కానీ జోకులేం వేయం. ఎందుకంటే జోకులు వేసే పుస్తకం కాదు కదా ఇది, దేవుని ఉపదేశం. నా ఉపదేశాన్ని అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. ముందుంది ముసళ్ళ పండగ, ముందుంది ముసళ్ళ పండగ. ఆ ముసళ్ళ పండగకి వీడికి క్షేమం ఉంటుంది అంటున్నాడు, సురక్షితం ఉంటుంటాడు. ఆ ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. వచ్చే ఉపద్రవాన్ని చూసి భయమేమీ లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఇది దేవుని ఉపదేశములో ఉన్న నరునికి అందే జీవం, ఉజ్జీవం. దేవుని ఉపదేశంలో దాగి ఉన్న ఉజ్జీవం. ఆ మాటలు వింటుంటే మన జీవము అలాగున లెగిసిపోతుంది, తేలికైపోతుంది. ఏవో తెలియని ఒక వైబ్రేషన్ మన శరీరంలో కలిగి అలా తలలో నుండి బయటికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంటుందండి. దేవుని యొక్క ఉపదేశము మన హృదయం అంగీకరిస్తే ఆ ఉపదేశం వలన మనం పొందిన ఉజ్జీవం ద్వారా మనలో తెలియని ఒక శక్తి వైబ్రేట్ అవుతుంటుంది. అది ఎంతమంది అనుభవిస్తారో నాకు తెలియదు, కానీ అనుభవించే వారికి అలా ఉంటుంది. అనుభవించాలి. జీవం దేవుని ఉపదేశములో ఉన్నది ఉజ్జీవం, ఉజ్జీవింపజేసేది, ఊరింపజేసేది, అభివృద్ధిపరిచేది దేవుని ఉపదేశం. అంటే
నెమ్మది గురించి సురక్షితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే ఏదో ప్రమాదం పొంచి ఉందని చెప్పకనే చెబుతున్నాడు. సురక్షితంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు, నెమ్మదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నెమ్మదిగా సురక్షితంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారండి. కానీ అదంత సులువుగా దొరికేది కాదు. ఉద్యోగం కావాలని అందరూ కోరుకుంటారు, కానీ అందరికి దొరుకుతుందా? దొరకదు. లక్షల మంది పోటీకి వెళ్తుంటారు ఒక్క పోస్ట్కి. చూస్తున్నారు కదా, టీవీలలోనూ న్యూస్లలోనూ మనం వింటున్నాము ఉద్యోగ వార్తలు. మరి దేవుని ఉపదేశం, దేవుడు మనకిచ్చే సురక్షితం, నెమ్మది, అది పొందాలంటే అది చాలా కష్టం. లోకంలో ఒకటి సాధించాలంటే ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించే ఆ నెమ్మది, భయమేమి లేకుండా సురక్షితంగా ఉండాలంటే అది సాధించాలంటే చిన్న విషయం కాదు. ముందు భయం ఉంది, మన ముందు ఏదో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ భయంకరమైన పరిస్థితిని మనం తప్పించుకోవాలంటే ముందు దేవుని ఉపదేశాన్ని నీవు విని అంగీకరించాలి. వినటం కాదు, అంగీకరించాలి. ఆ అంగీకరించిన దానిని బట్టి దేవునిలో నువ్వు నిలబడాలి. రానయున్న భయమును చూసి నువ్వు జడియకుండగా, భయపడకుండగా ఉండాలి అంటే ఆయన ఉపదేశంలో నీకు భయాన్ని తొలగించే శక్తినిస్తున్నాడు. ఆయన ఉపదేశంలో నెమ్మది కలిగించే మాటలు ఆయన ఉపదేశంలో ఉన్నాయి. క్షేమంగా మనం బ్రతికే ఉపదేశం ఆయన మాటల్లో మనకు దొరుకుతుంది. అందుకే ఆయన మాటలు వినాలి. వినుటకు ఎన్ని రకాలుగా మనం కూడుకోవాలో అన్ని రకాలుగా కూడుకోవాలి. ఎందుకు మొదటి శతాబ్దంలో మానక ఇంటింట వాళ్ళు కూడుకున్నారు. సంఘాలు కూడా బయట చక్కగా గోడలు, సిలువ, గంట కొట్టేసేసినట్టుగా ఏమీ లేవు. యెరూషలేము టెంపుల్ ఒకటి తప్ప యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు చర్చిలు లేవు. మళ్ళీ వాళ్ళు ఎక్కడ కూడుకున్నారంటే ఇంటింట కూడుకున్నారు. ఇంటింటని రొట్టె విరిచారు. ఇంటింట కూడుకోవని దేవుడే చెబితే ఇంటింట కూడుకోవటం అవసరమా అన్న మాటలు వినబడుతున్నాయి, నా చెవికి వినబడుతున్నాయట. మరి ఆ ప్రబుద్ధులు ఎవరో కూడుకోవటం అవసరమా అని అంటే ఏ బ్యాచో మీరు ఆలోచించండి. క్రైస్ట్ చర్చికి సంబంధించిన బ్యాచ్ కాదు అది. నేను ఎప్పుడు అలాంటి మాటలు ఎప్పుడు చెప్పను. మనం కూడుకోవటం అవసరం లేదు, ఆదివారం ఒక రోజు ఉంటే చాలు అని చెప్పే మాటలు నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే అది వాక్య విరుద్ధం. మానక కూడుకోమని చెప్పింది బైబిల్లో. మానుతున్న వారిని చూసి హెచ్చరించడే వాడినే తప్ప మానుకుంటున్న వారిని చూసి అప్రిషియేట్ చేసేవాడిని కాదు నేను. ఆలోచించండి. ఎందుకు ఆయన ఉపదేశం వింటే ఏంటి లాభం ఏంటి అని ఇంకా మీకు అర్థం కాకుండా ఉంటే 3వ అధ్యాయము 21 నుంచి చదవండి. చూసారా, దేవుడు చెప్తున్నాడు మనం అందరం కుమారులమే. ఈ శరీరాలలో ఆత్మలుగా ఉన్న మనమంతా, ఆడవాళ్ళలో ఉన్న ఆత్మ అయినా మగవారిలో ఉన్న ఆత్మ అయినా దేవుని ఆత్మ. ఆ ఆత్మలకు ఆడ మగ భేదాలు లేవు. అందుకనే మనల్ని అందరినీ నా కుమారుడు అంటున్నాడు. చూడండి, అందరినీ మనల్ని తన కుమారునిగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన కుమారుని పేరు పెట్టాడు కనుక మనకి. ఆ కుమారుని పేరు పెట్టుకున్న వారిలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడు అని లేదు, యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, ఏ భేదం లేదు. అందుకనే మనల్ని కుమారుడు అంటున్నారు. నా కుమారుడా, లెస్ అయిన జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా గొప్పది. లెస్ అయిన జ్ఞానము, దేవుని వలన అనుగ్రహింపబడిన ఈ జ్ఞానము లోకంలో దొరకదు. ఇది ఆయన సన్నిధికి వస్తేనే, ఆయన సన్నిధిలో కూడుకుంటేనే,
ఆయన ఉపదేశం మనకు దొరుకుతుంది. ఈ జ్ఞానమును, ఈ మహాజ్ఞానమును, ఈ లెస్సైన మహాజ్ఞానమును ఆయన మనకు అనుగ్రహించే వివేకము, వివేచన, తెలివి. ఒక విషయం చెప్పగానే టక్కున మనకు అర్థమవ్వాలి అంటే వివేచన ఉండాలి, వివేకం ఉండాలి, గ్రహింపు శక్తి అంటాం దాన్నే. ఆయన లెస్సైన జ్ఞానమును, వివేచనను భద్రం చేసుకోవాలి. ఇవి భద్రం చేసుకోవాలి, ఇవి మీకు భద్రం చేసుకోవాలంటే భద్రపరిచే కూటాలు ఎక్కువగా ఉండాలి, భద్రపరిచే సమూహం ఉండాలి. అది సంఘములోనే సాధ్యమవుతుంది. నువ్వు సంఘములో ఉంటేనే నీకు సురక్షితం. సంఘము వెలుపల భయంకరం, సంఘము లోపల సురక్షితం. పాతాళలోక ద్వారాలు ఎక్కడ తెరిచి ఉంటాయి, ఎక్కడ మూసి ఉంటాయి అంటే చెప్పబడింది. సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు మూయబడ్డాయి. సంఘము దాటితే తెరవబడ్డది. తెరవబడే ప్లేస్లో ఉంటావా, మూయబడిన ప్లేస్లో ఉంటావా? ఏ ప్లేస్లో ఉంటారు చెప్పండి? సంఘమే కదా సురక్షితం. ఆయన ఉపదేశం కూడా సంఘములోనే కదా దొరుకుతుంది. ఆయన ఉపదేశం వింటే రాబోయే విపత్తు, రాబోయే ప్రమాదము, దాని నుంచి భయమేమీ లేకుండా హాయిగా నెమ్మదిగా ఉండే భాగ్యం దేవుని ఉపదేశం వినటం వలన దొరుకుతుంది. అంత ధైర్యం దొరుకుతుంది. భయాన్ని అధిగమించే ధైర్యం దేవుని ఉపదేశంలో దొరుకుతుంది మనకి. అందుకనే లెస్సైన జ్ఞానమును, వివేచనను అసలు భద్రం చేసుకో అంటున్నాడు. కుమారుడా, నీవు వీటిని భద్రం చేసుకో. ఎన్ని పాఠాలు, ఎన్ని మాటలు, ఎన్ని ఉపదేశాలు ఇన్ని విన్నారండి. ఏమైనా భద్రంగా ఉన్నాయా మీ బుర్రలో? భద్రంగా ఉంటే కూడుకోవడం అవసరమని అంటారా? చెప్పండి, ఆలోచించండి. అసలు సంఘం అవసరమా? మరి ఈ రొట్టె ద్రాక్షరసం తినటం అవసరమా? యేసు ప్రభు వారిని ధరించుకోవటం అవసరమా? అవసరమా చెప్పండి? అసలు నువ్వు బ్రతకటం అవసరమా చెప్పండి? అవసరమా? లోకాన్ని అనుభవించేవారు లేరనా? లోకమంతా ఉంది. మనకు చెప్పాడు, లోకాన్ని నువ్వు ఎక్కువగా అనుభవించకు బిడ్డ అన్నాడు మనల్ని. అది అనుభవించక ఉండాలంటే దేవుని ఉపదేశంలో నువ్వు ఉంటేనే దానిని తక్కువగా అనుభవిస్తావు. లోకం దాని ఆశ గతించిపోతుంది. నీ ఆశ ఎందుకు గతించిపోతుంది? ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా కూడుకోమన్న దేవుని ఆలోచనలను ఎందుకు మీరుతున్నారు చెప్పండి? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. కొందరు మానుకుంటున్నారు చూడండి, గృహ కూడికలు కూడా అవసరం లేవట. చూసారా? ఇక సంఘం కూడా అవసరం లేదంట చెప్పిన ఆయన వింటాం. ఏం తెలివితేటలు ఏడుస్తున్నాయి చూడండి. చావు తెలివితేటలు అంటారు వీటిని. ఉపద్రవములు, కొట్టుకుపోయే ఆలోచనలు అండి ఇవి. ఇలాంటి వారి మాటలు వినకండి. విని మీరు మానుకుంటే మీరు సురక్షితంగా ఉండరు. అదిగో చూడండి, కేరళలో వయనాడులో కొండ చర్యలు కూలి ఇప్పటికి 300 మంది గల్లంతైపోయారు. బీభత్సమైన వర్షానికి కొండలు కరిగి కూలిపోతున్నాయి. కొండలు కరిగి కూలిపోతున్నాయి తెలుసా మీకు? అభయంకరమైనటువంటి గాలి, ఈదురు గాలులకు కొండలే ఊగిపోయి ఒరిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారి మీద ఒక్కసారిగా కొండ దొల్లి పడిపోయేసరికి ఒక ఊరే మొత్తం కంప్లీట్గా కొండ చర్యల కింద నలిగిపోయింది. న్యూస్ చూస్తున్నారా? ఈ సంగతి ఎంతమందికి తెలుసు? దేశం ఏమైపోతుందో తెలుస్తుందా? ఆలోచించండి. భయంకరం అండి. ఇంకా గల్లంతు ఆ రెస్క్యూ ఆర్మీ వాళ్ళు వచ్చి కొండ చర్యల కింద నలిగిపోయినటువంటి శవాలను తీసుకొస్తుంటే ఒక తలకాయ ఒకచోట, చేతులు ఒకచోట, మొండం ఒకచోట. వాళ్ళు పంచనామా చేయాలంటే, పరీక్షలు చేయాలంటే ఏ అవయవం ఎవరిదో కూడా తెలియట్లేదు. వైద్యులు కూడా మేము చెయ్యలేము, మాకు భయం వేస్తుందంటని శవాలను వదిలేసి వెళ్ళిపోయారట. నిన్న పేపర్లోకి చదివానండి నేను. కలిసి వేసింది మాట. ఎంత దారుణం తెలుసా? ఎంత దారుణం. మీరు హ్యాపీగా ఉన్నారమ్మా, మీరు చాలా క్షేమంగా ఉన్నారు. ఇది ప్రభు దయ అని మీకు ఇంకా తెలియటం లేదు. ఇంకా 5 ఏళ్ళు ముద్దను పట్టి నోట్లకు పట్టుకెళ్ళిపోయి నమిలి మింగి తిని అరిగించుకొని హాయిగా నిద్రపోయి లేస్తున్నారు అని అంటే అది మీ ఘనతని మీరు సాధించిన ఘనతని అనుకోకండి.
దేవుడి ఉచితమైన ప్రేమ మీ పట్ల ఇంకా వెల్లడి చేయుచున్నాడు. మీ హృదయాలు ఎలాగున్నాయో నాకు తెలియకపోవచ్చు, కానీ మీరు ధరించుకున్న ప్రభుకు మీ అణువణువు తెలుసు. మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు. మీ ఆలోచనలు ఎలాంటివో తెలుసు. మీరు ఎప్పటి వరకు మిమ్మల్ని చూడాలంతవరకు చూస్తాడు. ఆయన వదిలేశాడంటే ప్రమాదంలో ఇరుక్కుపోతారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటున్నాడు. నా కుమారుడా, లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము. నీ కన్నుల ఎదుట నుండి ఈ ఉపదేశాన్ని అనుగ్రహించి ఈ బైబిల్ని, ఈ వాక్యాన్ని, ఆ సంఘాన్ని నీ ఎదుట నుండి తప్పిపోనీయకుండా చేసుకోకు. చూసారా, నువ్వు తప్పిపోతావే తప్ప సంఘం ఏం తప్పిపోదు. తప్పిపోయే వాళ్ళు తప్పిపోతారండి, ఎక్కడో ఇరుక్కుపోతారు. తప్పిపోయినవాడు ఆగమైపోతాడండి, అంతే కదా. తప్పిపోయినవాడు అంటేనే వెతుక్కుంటారు. నిన్ను వెతికేవారు ఎవరుండరిగా, ఎందుకంటే కాదనుకొని వెళ్ళిపోయావు. కాదనుకొని వెళ్ళిపోయేవాడిని ముందు చెబుతాము తప్ప తప్పిపోయిన తర్వాత ఇంకేమి, ఎందుకంటే ఉపదేశం అందదు. బుద్ధి వస్తే డోర్ ఓపెనే ఉంటుంది. ఎందుకంటే ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడు. మూసేయడానికి నేనెవరిని, మనం ఎవరము? పోతే నీ కర్మ. తప్పిపోయిన కుమారుడు గడ్డి తిని, పందుల పొట్టు తిని, పాత జీవితం గుర్తుకొచ్చి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే నాకు ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఏ కొదవ లేకుండా హ్యాపీగా ఉన్నాను కదంటని గతం గుర్తుకొచ్చి పరుగెత్తుకుంటూ వచ్చాడు. కన్న తండ్రి అలాగ చూస్తున్నాడు, దారిన కనపడుతున్నాడు, నా కుమారుడు వస్తాడేమో అని. కళ్ళకు కనపడగానే భుజం మీద వాలిపోయి ముద్దు పెట్టుకున్నాడు. సంఘం ఎప్పుడూ ఓపెన్ ఉంటుందండి, కానీ బంధించే అధికారం సంఘానికి ఇచ్చాడు. మళ్ళీ ఇది మర్చిపోకూడదు. ఓవర్ యాక్షన్ చేస్తే బంధించేస్తుంది, ఓవర్ యాక్షన్ చేస్తే క్లోజ్. ఆలోచించండి, ఏమంటున్నాడు? వీటిని కన్నుల ఎదుట నుండి తప్పిపోనీయకుమ. తప్పిపోతుంది. నువ్వు తప్పిపోతావో దేవుడే నీ యుద్ధ నుండి వాక్యాన్ని తప్పిస్తాడో కూడా తెలియదు నీకు. దేవుడికి ఏదైనా సాధ్యమే. అనుకుంటే నిన్ను మరణంలో నుండి లేపగలడు. అవసరమైతే జీవగ్రంథములో నుండి కూడా నీ పేరును తుడిచేయగలడు. అది మన యాటిట్యూడ్ను బట్టే, మన ప్రవర్తనను బట్టే ఉంటుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. కనుక లెస్ అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా జాగ్రత్తగా చూసుకో. అలాగ జాగ్రత్తగా చూసుకుంటే అవి నీకు జీవమిస్తుందయ్యా, బ్రతుకునిస్తుంది. దేవుని ఉపదేశము మనకు బ్రతుకునిస్తుంది. బైబిల్ భోజనం పెడుతుందా అన్నాడట ఎవడో ఒకడు. వెనకటికి అక్కడి నుంచి ఇప్పటిదాకా అంటనే ఉన్నారు, బైబిల్ చదువుకుంటే నీకు భూమి పెడుతుందా, ఉద్యోగం ఇస్తుందా అని అంటుంటారు. నీకు చస్తే నీకు బ్రతుకునిచ్చేది ఇదే. నీకు తెలుసో తెలియదు, ఈ జీవము కూడా, ఈ జీవితం కూడా ఈ వాక్యమై ఉన్న క్రీస్తును బట్టే మనకు జన్మ జరిగింది. నీకు ముందు తెలియదు, వెనక తెలియదు. ఈ మధ్యగా 4 రోజులు మాత్రం ఎలా బతకాలో తెలుసు అంతే. ఆ బ్రతుకులో ఏది అనుకూలమైనదో అటువైపు దొల్లుతావే తప్ప శాశ్వతమైనది, నీకు జీవాన్నిచ్చి జీవితాన్నిచ్చి జీవింప చేస్తున్నది ఈ వాక్యమే అన్న సంగతి తెలియక ఇది నిన్ను పోషిస్తుందా, నిన్ను బ్రతికిస్తుందా, నీకు కూడు పెడుతుందా, నీకు భోజనం పెడుతుందా అని అంటున్నారు. కలిగిన లేదు వాక్యము లేకుండా కలగలేదు. నువ్వు తినే ఆహారం దీనివల్లనే కలిగింది, ఈ వాక్యం వంటి బట్టే. చూసారా, లోకానికి ఏమి తెలియదండి. ఏమి తెలియకపోయినా అన్నీ తెలిసినట్లే మాట్లాడి బొక్క బోర్ల పడుతుందండి. అలాంటి లోకాన్ని మనం నమ్మకూడదు. ఆ లోకం వెంబడి పరుగులు తీయకూడదు. లోకాన్ని బట్టి నడుచుకోకూడదు. దేవుని ఉపదేశమును బట్టే మన అడుగుజాడలు స్థిరంగా ఉండాలి. అవి మనకు జ్ఞానాన్ని, జీవాన్ని, నెమ్మదిని, సురక్షితమైన స్థలములో భయమేమీ లేకుండా
నిర్భయంగా నివసింపచేసే శక్తి కలిగినది దేవుని ఉపదేశం. కాదనుకుంటే కాలదనుకున్నట్టే. ఇంకేమంటున్నాడు? అవి నీకు జీవమును, నీ మెడకు అలంకారంగా. బంగారాన్ని తగిలించుకొని గొలుసులు మెడకి ఎన్నెన్ని వేయించుకుంటారండి. ఏదన్నా దావతికి వెళ్ళిపోతే ఒకటి రెండు, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, దానికంటే ఒకటి పెద్దది, ఒకటి దానికంటే ఒకటి పెద్దది, మొత్తం భుజాల మీదకి వెళ్ళి పొట్ట వరకు జారి ఉంటాయనండి. అవి నీకు అలంకరణ కాదు. మీరు విన్న ఉపదేశాలన్నీ మీకు అలంకరణగా ఒక్కొక్క దండ వేసుకున్నారా? మీరు విన్న ప్రతి ఉపదేశము మీకు ఒక మాల, ఒక గార్లాండ్, ఒక ఆర్నమెంట్. 24 క్యారెక్టర్ బంగారం అండి ఇది. 22 అయినా ఇంతేదో మిక్సీ చేసి నీకు ఆభరణం తయారు చేస్తాడేమో, కానీ 24 క్యారెక్టర్ ప్యూర్ గోల్డ్. బిస్కెట్లు అంటాం చూడండి, బిస్కెట్లు ఏమీ ఉండదు, అందుకనే మంచి దట్టంగా ఉంటుంది బిస్కెట్ లాగా. బిస్కెట్ అని తినేరు, చచ్చిపోతారు. ఆలోచించండి. నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా చూసుకో. అవి నీకు జీవమును, నీ మెడకు అలంకారముగా ఉండును. అవి నీకు తెలియదు. నేను ఒక దండనేసుకున్నాను దేవుని ఎదుట. నేనే ధరించుకున్న ఈ బంగారు ఆభరణాలు, ఉపదేశాలు ఆ దేవునికి నేను ధరించుకున్న అలంకరణగా, నా మెడకు ధరించుకున్న అలంకరణగా ఉన్నాయని దేవుడు తలంచాలి. చూసారా? ఎన్ని ఉపదేశాలు, ఎన్ని ప్రసంగాలు విన్నారో ఆ ప్రసంగాలన్నీ మీ మెడకి ఆ అలంకరణ ఉన్నాయా? మీరు సంపాదించుకున్నవి మెడలో ఉన్నాయా చెప్పండి? ఆయన తాళి కట్టింది ఒకటి ఉంటుంది, అది ఆయన వేసాడు. ఆ తర్వాత కాదని నువ్వు నల్ల వేసుకుంటావు. నల్ల పూసలు వేస్తున్నారు కదా, పూసల దండలు వేసేస్తారు కొంతమంది. ఏమండి? పూసల దండలు వేసేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. మంచిదే. ముత్యాలు, ఈ పొగడాలు, ఇవన్నీ మన కొరకే దేవుడిచ్చాడు. వేసుకోండి, ధరించుకోండి, మంచిదే. కానీ ఆయన ఉపదేశించిన ఉపదేశాన్ని కూడా నీ మెడకి అలంకరణగా ఉన్నాయా? ఆ అలంకరణతో నీ పాదాలకు మెట్టలుగా, పట్టగొలుసులుగా ఉన్నాయా? మువ్వలుగా ఉన్నాయా? నువ్వు నడుస్తుంటే నీ అలంకరణ చూసి ఆనందపడే వాళ్ళను చూస్తున్నాము, కానీ ఆయన ఉపదేశాలను విని ఆ ఉపదేశములన్నీ మనకు అలంకరణగా ధరించుకొని ఆయన ఎదుట మనం నడుస్తుంటే మన అందం, మన సౌందర్యం దేవుడు చూస్తుంటే ఎంత పొంగిపోతాడండి. కళ్ళకు కనిపించే అలంకరణకి ఇష్టపడుతున్నాం, కానీ కన్న తండ్రికి కనిపించే అలంకరణ ఎంతమంది ధరించుకొని ఆయన కన్నుల ఎదుట ఉన్నారు చూడండి. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములు అన్నాడు. మన పాదాలకు సుందరం ఏంటిది? దానికి శుభ్రంగా ఏదో పూస్తుంటారు కదా, పసుపు, ఇంకా ఎర్రది పూసేది ఏంటిది? పారాణి. పాదాలకు పారాణి, అది ఆరని పాని. ఆ తర్వాత మళ్ళీ ఇంకేటో పూస్తుంటారండి. మళ్ళీ దానికి పెయింటింగ్లు శుభ్రంగా షార్ప్గా కత్తుల్లాగా ఉంటాయి. ఎవరికైనా తన్నేశారంటే అయిపోయినట్టు వాడి సంగతి. ప్రియులారా, దేవుని మాటలు, దేవుని ఉపదేశము, దేవుని ఆజ్ఞలు, వాటిని బట్టి మనం నడుచుకుంటుంటే కన్న తండ్రికి కనిపించే అలంకరణగా ఉంటాం మనం. ఆ అలంకరణ ఆయన దృష్టికి మిగుల విలువ కలిగింది అన్నాడండి. చాలా వాల్యూ. ఆయన మాటలే ఆయన దృష్టికి వాల్యూ. ఆ వాల్యూ కలిగిన మాటలను బట్టి మనం అలంకరణగా ఆయన ఎదుట మనం నడుచుకుంటుంటే, ధరించుకొని నడుచుకుంటుంటే కన్న తండ్రి మనల్ని చూసి పొంగిపోతాడండి. మనల్ని చాలా సేఫ్ జోన్లో పెడతాడు, నెమ్మదిగా ఉంచేస్తాడు. లేదంటే భయంకరమైన పరిస్థితుల్లో నిలబెట్టి క్షణం క్షణం భయంలా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. అలా చేసే పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నాయి అని చెప్పకనే చెబుతున్నాడు. ఆ పరిస్థితులను మీరు తప్పించుకొని క్షేమంగా, సురక్షితంగా, నెమ్మదిగా ఉండాలి అంటే నా ఉపదేశాన్ని మీరు అంగీకరించండి.
అంగీకరించాలంటే ముందు వినాలి. ముందు వింటేనే అంగీకారం ఉంటేనే నీకు సురక్షితం, నెమ్మది, నిర్భయంగా ఉంటావు. లేదంటే భయంకరమైన పరిస్థితులను మనం ఎదుర్కొనవలసి వస్తుందన్న సంగతి తెలుసుకోవాలి. 25వ వచనం, ఆకస్మికముగా భయం కలుగుతుందంట. చూడండి, ఆకస్మికముగా అంటే మనం ఊహించని టైం అది, ఊహించని సమయం అది. క్షేమంగా సురక్షితంగా ఉన్నప్పుడు ఒక్కసారి మనలో మనకు తెలియకుండగా ఆందోళన కలిగింది అనుకోండి, భయం కలిగింది అనుకోండి, ఆకస్మికముగా మనకు ప్రమాదం ఉందట. చూడండి, ఆకస్మికముగా భయము కలిగినప్పుడు అసలు ఆయన ఉపదేశమును విననివాడు, వినకుండగా తప్పించుకొని తిరిగేవాడు దుర్మార్గుడు. ఏమంటున్నాడు? దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. నా ఉపదేశాన్ని అంగీకరించి నా ఉపదేశాలను అలంకరణగా ధరించుకొని భయమేమీ లేకుండా ఉన్న నీవు వారికి ఆకస్మికముగా సంభవించే నాశనాన్ని చూసి నీవు భయపడవద్దు. అస్సలు భయపడకు నాయన. ఎందుకంటే వాళ్లకు సంభవించే నాశనము ఒకంత మనకు భయాన్ని కూడా కలిగించేస్తుంది. కానీ నువ్వు భయపడకంటున్నాడు. చూసా, ఎదుటివాడికి భయంకరమైనటువంటి విపత్తు జరిగినప్పుడు నువ్వు చూసి తట్టుకోలేవు, కానీ నువ్వు తట్టుకొని నిలబడాలి అంటున్నాడు. అది తప్పించుకొని ఉన్నావు, నా ఉపదేశాన్ని విన్నావు, అంగీకరించినందుకు నువ్వు తప్పించుకొని ఉన్నావు. నువ్వు ఏం తప్పించుకొని ఉన్నావో నువ్వు కల్లారా చూడాలి, భయపడకుండా జాగ్రత్తగా చూడంటున్నాడండి. ఇది ఎప్పుడు సంభవిస్తుందో తెలుసా అండి? ఈ ఉపదేశమును దేవుడు తనను నమ్మినటువంటి తన పిల్లల ద్వారా యావత్తు ప్రపంచానికి ప్రతిరోజు మానక వినిపిస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు. మీ అందరికీ తెలుసు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు ఉపదేశించని రోజు అంటూ, రోజు కాదు, క్షణమంటూ లేదు. ఎప్పుడు ఎక్కడో ఒక చోట వాక్యం జరుగుతూనే ఉంది. రాత్రి 12 గంటల వరకు మీటింగ్లు జరుగుతుంటాయి. ఆ చెప్పబడిన మాటలను ఎవరో ఒకరు రాత్రిపూట వింటూనే ఉంటున్నారు. మళ్ళీ తెల్లవారిందో లేదో మళ్ళీ ఉదయకాలపు వాక్యారాధనలోనికి మళ్ళీ వస్తూనే ఉన్నాము. ఎక్కడ తీరుకుందండి? మానక ఆయన మాటలు మనం బోధిస్తున్నప్పుడు ఆ మాటలను విని రాబోయే విపత్తును తప్పించుకోవాలని కన్నతండ్రి మనల్ని ఇంతగా కష్టపెట్టి ప్రయాసముతో కూడిన పనిని మనకు అప్పగిస్తున్నప్పుడు, దాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు, ఈ ఉపదేశాన్ని అంగీకరించకపోతే, వినకపోతే, తోసివేస్తే, కాదనుకుంటే ఇక ఎవ్వరూ తప్పించుకోలేరండి. ఆ తప్పించుకోలేని పరిస్థితి ఏదో ఒకసారి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. యేసుప్రభు వారు ఇంకా రావటం లేదని కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారంటే ఈ ప్రబుద్ధులు ఎవరు అనుకుంటున్నారు? నమ్మినోళ్ళే. వస్తాను ఎప్పుడో చెప్పేశాడు, వస్తున్నాడు ఏంటిది? అంతే కదా. 10 గంటలకు స్టార్ట్ చేస్తాను, అవుతుందా ఏంటిది? 7 గంటలకు మీటింగ్కి రమ్మన్నారు కనుక 7 గంటలకు స్టార్ట్ అవుతుందా ఏంటి? అంతే కదా. మన ఆలోచనలన్నీ ఇలాగనే ఉంటాయి కదా. అదే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఒక్క నిమిషం కూడా లేట్ అయితే నో ఎంట్రీ బోర్డు ఎట్టేశారు అనుకోండి, చచ్చినట్టుగా పరుగులు తీస్తున్నారు. రాయకుండా వచ్చిన వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్కి, నీట్కి డెడ్ లైన్ టైం అంటే నువ్వు టైంకి రావాలి. ఆ టైంకి గేటు క్లోజ్ చేయబడుతుంది. చూసారా? అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినా క్లోజ్ అవుతుంది. చూస్తుండగానే క్లోజ్ చేసేస్తాడు. తప్పించుకొని లోపలికి వెళ్ళలేవు. ఆలస్యం చేస్తే అలాగనే ఉంటుంది. ఆలస్యం అమృతం, విషం. అమృతమైన ఆలస్యంగా దాన్ని తింటే విషంగా మారిపోతుందట.
మనం తినవలసిన ఆహారాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని రోజు భద్రపరుచుకున్న ఆహారం కదా ఉంది కదా అని అనుకొని 2 రోజుల తర్వాత తిన్నామనుకోండి, అది పాచిపోతుంది. పాచిపోయి తర్వాత పురుగులు తయారైపోతుంది. కళ్ళు మూసుకొని మంచి పెరుగన్నమే మగ్గిపోయింది చక్కగా అని అనుకొని తినేసావనుకో, తెల్లవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతావు. ఆయన కూడా నెగ్లెక్ట్ చేసాడు అనుకోండి, ఇక నువ్వు శాశ్వతంగా టికెట్ నీకు రిజర్వేషన్ అయిపోతుంది అప్పటికే. ఆలస్యం అంటే ఏంటనుకుంటున్నారు? ఈ మాట చెబుతుంది సంఘం కోసమే, సంఘంలో ఉన్న కొందరి కోసమే, అందరి కొరకు కాదు. కొందరు అన్నాడు చూడండి, అందరూ కాదు, కొందరే ఉంటారు. ఆ కొందరు జాల అందరిని పాడు చేయటానికి. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నారు, కానీ దేవుడు ఆయన ఇచ్చిన మాట తప్పేవాడు కాదు. నేను వస్తానను, త్వరగా వస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను, మీ కొరకు స్థలం సిద్ధపరచబోతున్నాను, స్థలం సిద్ధపరిచిన ఎడల నా తండ్రి ఆజ్ఞ మేరకు మీ యొద్దకు త్వరగా వచ్చేస్తాను. వాగ్దానం చేశాడు, వస్తానన్నాడు. వస్తానని చెప్పిన ప్రభువు చెప్పి 2000 సంవత్సరాలు అయింది, ఇంకా రావడం లేదు. వస్తాడే ఏంటి, మర్చిపోయి ఉంటాడేమో అని అనుకుంటున్నారా? మర్చేవాడు కాదు, వాగ్దానం చేసి దానిని మర్చివాడు కాడు అంటున్నాడు చూడండి. ప్రభువు తాను చేసిన వాగ్దానాన్ని, ఆ వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎందుకు ఆలస్యం చేయించున్నాడు ఇక్కడ చెప్తున్నాడండి. ఎవడు కూడా నశించిపోవడానికి వీల్లేదు. నశించిపోకుండా ఉండాలంటే ఉపదేశం వినాలి. ఆ ఉపదేశం వింటే రాబోయే విపత్తు నుండి తప్పించుకొని క్షేమంగా సురక్షితంగా ఉంటాడు. భయమేమీ లేకుండా నెమ్మదిగా ఉంటాడు. లేకపోతే భయంకరమైన పరిస్థితికి లోనైపోతాడు అంటున్నాడు చూడండి. కనుక ఆయన ఆలస్యం చేయించున్నాడంటే అది మన మంచి కోసమే. ఈరోజు చేసిన తప్పులు ఈరోజు ప్రభువు రాకుండా పోస్ట్ పోన్ చేసి రేపు వచ్చాడు అనుకోండి, మీ పరిస్థితి ఏంటిది? ఈరోజు చేసిన తప్పులు రేపు బతుకుంటే సరి చేసుకుంటాం. రేపు అన్న దినం మన దినములో మన కాలం మనకు ఆయుష్లో లేకుండా ఉంటే ఈరోజు చేసిన వాటికి ఖచ్చితంగా మనం అనుభవించక తప్పదు. ఆయన ఆలస్యం చేయించున్నాడంటే అది నా మేలు కొరకేనేమో అని నువ్వు తలంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలన్న ఆశ మనలో పుట్టాలే తప్ప, ఆలస్యం చేయించున్నాడంటే నువ్వు హాయిగా ఊరి మీద తిరుగుతానంటే ఆకస్మికముగా వచ్చేస్తాడు. అకస్మాత్తుగా వచ్చేస్తాడట చూడండి. ఆకస్మికముగా, సడన్లీగా అని అర్థం. సడన్లీగా కోవిడ్ చెప్పేసి వచ్చిందా? కోవిడ్ చెప్పేసి వచ్చిందా? ఒక వారం రోజులలో కోవిడ్ వచ్చేస్తుంది జాగ్రత్త అని. రాబోయే 24 గంటల్లో వర్షపాతం ఈ ప్రాంతాలలో పడుతుంది కనుక జాగ్రత్తగా ఇక్కడ వార్త వచ్చిందేమో. కానీ దేవుడు పంపించే విపత్తు ఆ క్షణం ఎవరికి తెలియదండి. ఆకస్మితంగా వచ్చేస్తాడు. ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియకుండా వచ్చేస్తాడట. సుడిగాలి పర్యటనలాగా వస్తాడు. ముందొచ్చిందేమో దీర్ఘకాలిక పర్యటన, అలాగొచ్చేసి ఇలాగ వెళ్ళిపోలేదు. అప్పుడు 33.5 సంవత్సరాలు ఉన్నాడు భూమి మీద యేసుప్రభు వారు. సుదీర్ఘకాలమే కదండి 33 సంవత్సరాలు అంటే. మనిషి ఆయుష్కాలంలో సగభాగం కదండి, 50% కదా. 70 సంవత్సరాలు మనిషి ఆయుష్కాలం అంటున్నాం కదా బైబిల్లో. నా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అధికంగా కొంచెం బాగా బలంగా ఉంటే 80, కానీ నువ్వు 70 అనుకోవాలి. 70లో సగం ఎంత? 35. దాదాపు 35కు కిందకి దిగువనే ఉన్నాడు కదా యేసుప్రభు వారు. అర్ధాయుష్కాలంలో ఉన్నాడు కదా. కానీ ఇప్పుడు రెండవసారి వస్తానని చెప్పిన టైము ఎప్పుడు ఇక్కడ తిష్టేయడానికి రాడు. చాలామంది తెలియక ఇక్కడే మంచి 7 ఏళ్ళ విందట బాగా తినిపించేస్తాడట, ఉపవాసాలతో ఉన్నారు కదా అని. ఏమండి, 7 ఏళ్ళు విందు, ఏం తినటం మానేసావంటే నీకు విందు పెట్టాలి. ఏం పెట్టాలి నీకు తెలుపు.
ఏమండి? పురుగులు తింటివి, ఈగలు తింటివి, దోమలు తింటివి, ఆఖరికి బొద్దింకలు కూడా పెంచుకొని తింటున్నారండి. మీకు తెలుసా? బొద్దింకలు చూస్తేనే ఒళ్ళు గగురు పడుతుందండి. అలాగను ఒక గుంపు అలాగ నీ కళ్ళ ముందుకెళ్ళి వెళ్ళిపోతుంటే చూస్తుంటే ఎలాగుంటుంది? కప్పలను అన్నీ తింటివి, ఏమి పామును కూడా కరకర నములు తినేస్తేవి, గబ్బిలాలను తింటివి, బల్లిని అలాగ ప్రాణంతో ఉండగానే నోట్ల తలకాయ పెట్టేసుకొని నములుతుంటే తోక పెదవులకు అటు ఇటు కొట్టుకుంటుంటే కూడా నములుకు తినేస్తున్నాడండి ఒకడు. ఏం మానేశారండి తినటం? ఏది దేంతో మీకు స్పెషల్గా 7 సంవత్సరాలు పెట్టాలి చెప్పండి? ఏం పెట్టాలి? ఆఖరికి దేవదూతలు భుజించే ఆహారం కూడా ఆల్రెడీ ఇశ్రాయేల్ టేస్ట్ చేశారు, కొత్తగా మనకు పెడితే ఆల్రెడీ వాళ్ళకి పెట్టిందే కదా అన్నట్టుగా ఉంటుంది. మరి మీకు ఏం పెట్టాలి? ఇక్కడే ఉండిపోవడానికి రాడు, 7 ఏళ్ళు వింది ఇక్కడే ఏమి ఉండదు. 7 అన్న మాటకి అర్థం తెలియని మూర్ఖులుగా ఈరోజు ఉన్నారండి. 7 అన్న మాటకు అర్థం ఏంటిది? సంపూర్ణం. కన్నతండ్రి యొద్ద మనం సంపూర్ణంగా ఆయన బల్ల ముందు ఓలేవల మొక్కల వల్ల మనము భోజనం బల్ల చుట్టూ ఉంటాం. అది దేవుని మాటలకు, బైబిల్లో రాయబడిన మాటలకి, అంకెలకి, సంఖ్యలకి, జంతువుల పేర్లకి, వృక్షాలకి అర్థాలుంటాయి. ఆ అర్థాలు తెలియని వాళ్ళు ఈరోజు బోధకులు అయిపోయారు. అలాంటి బోధలు విని మనల్ని పాడైపోతున్నారు చాలామంది. ఆలోచించండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచు ఉన్నారు, కానీ ప్రభువు తాను చేసిన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు. ఎందుకంటే ఎవడును నశించిపోకుండా ఉండాలంటే కొంచెం నేను ఆలస్యం చేయాలి. కొంచెం ఒక రోజు ఈరోజు చేశానంటే ఈరోజు ఏమంటే 1 మార్కు కలిపితే ఎంతమంది పాస్ అయిపోతారు చెప్పండి? గేట్ వేయటం 10:30కి నేను గేట్ వేసేసాను అనుకోండి, ఒక 5 నిమిషాలు గేటు వేయటం మానేసేస్తే 10 మంది లోపలికి వచ్చేస్తారు 5 నిమిషాలలోనే. అలాగే ప్రభు ఆలస్యం చేశాడంటే అది మనకు గ్రేస్ పీరియడ్ అంటే మనం తలంచుకోలేకపోతున్నాం. చూడండి, మన తప్పులను సరి చేసుకొని ఆయన కొరకు నమ్మకంగా బ్రతికి ఈ కొద్ది సమయమైనా సరే, జస్ట్ లాస్ట్ మూమెంట్లో ఒక 5 మినిట్స్ టైం ఇచ్చారనుకోండి, ఎగ్జామ్ రాసే టైంలో జస్ట్ 5 మినిట్స్ అంటే 5 నిమిషాలు ఇచ్చేస్తే టక్ 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 రాసి పారేస్తాను, మంచి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చేవి కదా అని అనుకుంటాం. అంతే కదంటే లాస్ట్ మూమెంట్ ఎలాగుంటుందంటే క్రూషియల్ పీరియడ్ అది. 3 గంటలు టైం ఇచ్చినా సరిపోదు, కానీ ఆ లాస్ట్లో ఒక 5 మినిట్స్ మనకు కొంచెం ఒక 5 నిమిషాలు మాత్రమే ఇచ్చేస్తున్నాం అన్నారు అనుకోండి, 5 నిమిషాలలో ఎన్ని లైన్లు రాయగలుగుతారండి? 5 నిమిషాలకి స్పీడ్గా రాసిన నిమిషానికి 2 లైన్లు రాసిన 3 లైన్లు రాయగలరు కదా. నిమిషానికి 3 లైన్లు టక్ 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 వెళ్ళిపో కదా. 60 × 3 3 18 180 లైన్లు రాయొచ్చు. అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. బుర్రలో ఉంటే టక్ 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 టైపింగ్ కొట్టినట్టు అలా వెళ్ళిపోతే. లాస్ట్ మూమెంట్ అంత క్రూషియల్ అండి. ఆ చివరిగా రాసిన మార్కులే మనకు క్యాలిక్యులేషన్లో మన ర్యాంక్ని నిర్ణయిస్తాయి. ఆలోచించండి. ప్రభు ఆలస్యం చేయించున్నాడంటే అది మన మేలు కోసమే అన్న సంగతి మనం మర్చిపోతున్నాము. ఆలస్యం అమృతం విషం అన్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అందరూ మారు మనసు పొందాలట. చూడండి, నమ్మినోడు కూడా మారు మనసు పొందాలి. ఎందుకంటే ఆలస్యం అని ఎంచుకొని ఇటు తప్పిపోతున్నాడు. నమ్మినవాడు నమ్మని వానికి కూడా, నమ్మిన వాడికి కూడా ఇంకా మారు మనసు కావాలి అంటున్నాడు. అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల, నమ్మిన వారి ఎడలనే, నమ్మినోళ్ళు మీలే నట్టింట ముంచేటట్టున్నారు చూడండి అని అంటున్నారు. నమ్మిన వాళ్ళే ప్రభు పరువును తీసేస్తున్నారు ఈరోజు సమాజంలో. మిమ్మును బట్టే నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అని అంటుంటే, ఆదివారం నాడు మీరు ఇంట్లో వండుకొని శుభ్రంగా మసాలా దినుసులు వేసుకొని వండుకొని ఉంటుంటే ఆ పక్కింటి వీళ్ళు చర్చికి వెళ్ళకుండా వండుక తినేస్తున్నారంటేనంటే మిమ్మును బట్టి మీ దేవుణ్ణి, నువ్వు నమ్మిన నీ ప్రభుని వాళ్ళు ఎంత చీపుగా చూశారు. ఎంతమంది ఉంటలేరండి ఇంటి దగ్గర ఉంటున్నారా? చుట్టం వచ్చాడు అనుకోండి, వాడికి ఉంది పండగ, మీకు దండగ. అది ప్రభు దగ్గర మీకు వడ్డింపు ఉంటుంది. మళ్ళీ
ఆలోచించుకోండి. ఆలస్యం మీకు అవకాశం అన్న సంగతి మర్చిపోకూడదు. ఏ ఒక్కరూ నశించిపోవట ఆయన ఇష్టపడటం లేదు. నమ్మిన వారు కూడా నశించిపోవడానికి ఇష్టపడటం లేదు. కనుక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మన ఎడల, నమ్మిన వారి ఎడల కూడా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అని రాయబడింది. చూడండి 10వ వచనంలోనికి వచ్చేసరికి, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు, దొంగ చెప్పాడు వస్తాడు, సడన్గా వస్తాడు. చెప్పండి, సడన్లీగా వస్తాడు, సైలెంట్గా వస్తాడు. చెప్పిరాడు నేను వచ్చేస్తున్నాను బాబు అంటని, జాగ్రత్త ఎక్కడో దొంగలు అక్కడే గప్చుప్ అని ఏదో పాట పాడుకుంటూ రాడాడు. ఏమండి, చెప్పకుండా వస్తాడు, చప్పుడు కాకుండా వస్తాడు, సడన్లీగా వస్తాడు. ఆ టైంలో నువ్వు శుభ్రంగా నిద్రపోతున్నావు అనుకోని, కొనుక్కున్నాయి అప్పటి వరకు నీ మెడకి నీకు అలంకారంగా ఉన్నవన్నీ ఆడెత్తుకుపోతాడు. అడ్డు పెడితే ప్రాణం కూడా తీసేస్తాడు. చూసారా? ఈ దొంగోడి కూరకు నువ్వింత జాగ్రత్తగా మెలుకోగలిగి ఉంటావే. తాళం వేసి పెట్టెకి, ఆ పెట్టె తాళం మళ్ళీ ఎక్కడ పెడతావు? మరి ఎక్కడో దాచిపెట్టుకుంటావు. కొంతమంది డబ్బులు సంచులు లేక ఎక్కడెక్కడో దాచిపెట్టుకుంటారండి. దొంగోడు కూడా చేయబెట్టంతి ప్లేస్లో దాచిపెట్టుకునేటోళ్ళు ఎంతమంది లేరండి? మనం సంపాదించుకున్న దాన్ని బట్టి జాగ్రత్త కలిగి ఉంటున్నాము. దొంగోడికి దొరకకుండా బహు జాగ్రత్త కలిగి ఉంటున్నాము. వాడు ఏ టైంలో వస్తాడో తెలియదు కనుక, ఏ టైంలో వచ్చినా వాడికి నేను సంపాదించుకున్నవి వాడి కంట పడకూడదు, వాడికి చెయ్యికి చిక్కకూడదు అంటాను. ఎంత జాగ్రత్త కలిగి ఉంటావు? మరి యేసుప్రభు వారు వచ్చే మూమెంట్ కూడా అలాగే ఉంటుందట. అంతేగాని చాలామంది దొంగ వచ్చినట్లు అంటే యేసుప్రభు వారు దొంగోడు వచ్చినట్లు వస్తాడట, దొంగగా వస్తాడట అని కాదు. అక్కడ ఆయనని దొంగని కానీ కాదు. చాలామంది వాక్యం అర్థం కాక దొంగ వచ్చినట్లు వస్తానన్నాడా, దొంగోడిగా వస్తానన్నాడా? చెప్పండి. దొంగ వచ్చినట్లు వస్తాడు అంటే, దొంగ వచ్చినట్లు అని అంటే యేసుప్రభు వారు దొంగని కాదు, చెప్పకుండా వచ్చేవాడు దొంగ, దోచుకుపోవడానికి వస్తాడు. అలాగే ప్రభు వచ్చే దినము కూడా దొంగ వచ్చినట్లే వస్తాడంటే సడన్లీగా వస్తాడని అర్థం, తెలియని రీతిగా వస్తాడని అర్థం, మనం ఊహించని గడియలో వస్తాడని అర్థం. మనం అలసిపోయి మరి మెలకువ లేని గాఢ నిద్రలో మరి పడుకున్నప్పుడు వస్తాడని అర్థం. అంతేగాని దొంగోడు వచ్చినట్లు వస్తాడంటే దొంగగా వస్తాడని కాదు. అక్కడ ఆలోచించండి ప్రియులారా. వాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా అపార్థం చేసుకొని మరి అనేకులకు అపార్థం చేయించేవారుగా ఉంటారు. కానీ ప్రభు సడన్లీగా వస్తాడు, అకస్మాత్తుగా వస్తుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, సామెతలు 1:33 ఆకస్మికముగా అని అన్నాడు. అకస్మాత్తుగా భయం వచ్చినప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు అని అన్నాడు. చూడండి, యేసుప్రభు వారు వచ్చేది గడియ కూడా అకస్మాత్తుగా వస్తాడండి. ఆకస్మికముగా వస్తాడు, ఆకస్మికముగా వస్తాడు. ఆకస్మికముగా వచ్చే వారిలో ఎవరుంటారు అని అంటే దొంగ ఉంటాడు. ప్రభు కూడా ఆకస్మికంగా వస్తాడు. పరీక్షలు రాస్తున్నప్పుడు స్క్వాడ్ ఎలాగొస్తాడు చెప్పొస్తాడా? పోలీసు జీప్ వచ్చినట్లుగా కుయ్యం 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 అనుకొని వస్తుందా? అలాగ కుయ్యం కుయ్యం అనుకుంటే ఈ కాపీ కొట్టేటోడు కూడా జాగ్రత్త పడతాడు. ఒకవేళ మేము చదువుకుంటున్నప్పుడు, మేము పరీక్షలు రాస్తున్నప్పుడు అప్పట్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ డీడీ వస్తున్నాడు అన్నట్టు ఒక జీపు ఉండేది. ఆ జీపు వస్తుందనగానే మరి వస్తుండో రాలేదో మరి రాసే వాళ్ళకి హింట్ ఇవ్వడానికి ఊరిలో ఒకటి వాటర్ ట్యాంక్ ఉండేది. ఆ వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కి ఆ ఊరికి ఎవరు వస్తున్నారో, ఏ జీప్ వచ్చినా అక్కడ నుంచి విజులు ఊదిస్తే ఓహో వచ్చేస్తున్నాడు, డీడీ వచ్చేస్తున్నాడు కనుక చిట్టీలు జాగ్రత్తగా ఎక్కడ ఒక్కల్ని జాగ్రత్త పడేవాళ్ళు. తెలిస్తే జాగ్రత్త పరుస్తారు, కానీ తెలియని టైంలో వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడండి.
వీడు చిట్టి కొట్టేటోడు చక్కగా బిజీలో రాసేస్తుంటాడు, కానీ పిల్లి కూడా పాలు తాగుతున్నప్పుడు కళ్ళు మూసుకుని ఎవ్వరు చూడటం లేదు. ఎందుకంటే చూడండి ఇదే ఎవరిని చూడకుండా తాగేస్తుంది, నన్ను ఎవరిని చూడట్లేదంటే అని అనుకుంటుంది. అలాగే చిట్టీలు రాసేటోళ్ళు కూడా చాలామంది డిబార్లు అయిపోయారు. మన దగ్గర కూడా కొంతమంది పట్టుకున్నారు, మళ్ళీ ఏదో దయ తెలిసి, కొంతమందిని అయితే దయ తెలుసకుండానే డిబార్ చేసి పారేశారు అనుకోండి ఒకప్పుడు. అలాగే ప్రభు దినం కూడా ఆకస్మికంగా సడన్లీగా వచ్చేస్తుందండి. మీరేదో మత్తులు ఉండిపోతారు, నిద్ర మత్తులో కొంతమంది ఉంటారు, మాని అజాగ్రత్తల్లో కొంతమంది ఉంటారు. సంఘముగా కూడుట మానద్దు అని ఆయన చెప్పిన మాటకు భిన్నంగా మానుకొని ఇష్టం వచ్చినట్టు సినిమాలకి, షికారులకి, పార్కులకి తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా. వ్యాపారంలో కూడా చిక్కుకోవద్దట. చూడండి, ఆదివారం నాడు కూడా నాకు గిరాకు వచ్చిందంటే అని పోయావు అనుకో, దెబ్బ అయిపోతారు. ఏదో ఒక రోజు అంటే ఊరుకుంటాడు, కానీ కంటిన్యూగా అలాగే నేను డ్యూటీలు వేసుకున్నావు అనుకోండి, ఆదివారం కూడా ప్రభు దినాన్ని కూడా మానొద్దు అని అన్నాడు. నువ్వు మానుకొని వెళ్ళావు అనుకోండి, ఇంకా తర్వాత మానటమే. ఆ మాట చదవండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము తీయండి, 4వ వచనం చూడండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనుడు. ఈ జీవన వ్యాపారం, జీవించటానికి నువ్వు చేసే వ్యాపారం, అది మానుకోవాలంటున్నాడు. చూసారా, ప్రభుదినం దాన్ని కూడా దొంగిలించేస్తారా? 6 దినాలు ఇచ్చాడు కదా. పోన్లే అంత అర్జెంట్ ఉంటే ఆరాధన అయిపోయిన తర్వాత హ్యాపీగా ప్రభు దగ్గర సెలవు తీసుకొని దీవెన తీసుకొని అలాగే వెళ్ళిపో. రాని టైంలో కంటే నువ్వు ఆ టైంలో ఇంకెక్క డబల్ దేవుడు నీకు దీవెనకరంగా ఇస్తాడు. ఆయన సన్నిధిని మానుకొని ఊరి మీద నువ్వు పెట్రోల్ అంతా అయిపోగొట్టుకొని తిరిగినా ఒక గిరాకీ కూడా రాదు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన దీవెన తీసుకొని, ఆయన సెలవు తీసుకొని, ఆయన తోడును తీసుకొని నువ్వు వెళ్ళు. ఆ తిరిగేవాడి కంటే నీకు స్పాట్లో దొరికిపోతారు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. జీవనోపాధి అండి. ఎందుకు ఆ దినము సమీపించిన కొలది మానొద్దు అని అన్నాడు అని అంటే, నువ్వు మానుకుంటే నువ్వు సాధించేది ఏమీ లేదు. అందుకనే నీ జీవితంలో దేవునికి ఇయ్యలేని పరిస్థితి, ఆయన సన్నిధికి రాలేని పరిస్థితి, వెళ్ళేవారిని కూడా అడ్డగించే పరిస్థితి అవసరమా? కూడుకేలు చూసారా ఎలాగుంటాయి. మళ్ళీ వెనక్కి రండి, 2వ పేతురు 3:10 అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినాన ఆకాశములు మహాధ్వనితో గతించిపోతున్నప్పుడు ఆయన ఉపదేశాన్ని విని ఆ గతించిపోతున్న పంచభూతాల మిక్కుటమైన వేండ్రాన్ని చూస్తుంటే నీ గుండె జారి గల్లంతైపోవాలి, కానీ నువ్వు భయం లేకుండా చూస్తావట. విశ్వం వినాశనం అయిపోతున్నప్పుడు నీ కల్లారా చూస్తావు అంటున్నాడు. అందుకనే నువ్వు భయమేమి, దుష్టులు నాశనమైపోతున్నప్పుడు, నశించిపోతున్నప్పుడు నువ్వు నెమ్మది కలిగి అదంతా చూస్తావు. భయపడకుందువు అని అన్నాడు. చూడండి, నువ్వు భయపడకుండగా నువ్వు చూడగలిగేది ఈ విశ్వ వినాశనం జరిగే సమయంలో. నీ కళ్ళ ముందు ఆయన విశ్వాన్ని నాశనం చేస్తాడు. నమ్మిన వారిని తన కుడిపక్షాన చేర్చుకొని, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని ఎవరినైతే ఆయన తన కుడిపార్శ్వమున కుడిపక్కన చేర్చుకుంటాడో వారి ఎదుటనే ఈ విశ్వం వినాశనమైపోతుంది. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతున్నప్పుడు ఏ శరీరయు కూడా తప్పించుకోదు. ఉపదేశాన్ని అంగీకరించని వాళ్ళు అస్సలు తప్పించుకోరు. కూడుకొనుట మానుకున్న వాళ్ళు అస్సలు తప్పించుకోలేరు. మీ నిమిత్తమే కదా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అని అంటే, తప్పించుకొని తిరుగుతావా, మానుకొని తిరుగుతావా? ఏం సాధించావు? మరణం తప్ప, నరకం తప్ప. సాధించిందేముంది చెప్పండి, ఆలోచించండి. ఆ మిక్కుటంగా పంచభూతములు వేండ్రముతో లయమైపోతుంటే, ఆ శబ్దాలు
వినే శక్తి నీకు దేవుడిస్తాడు. ఎందుకంటే అప్పటికే నువ్వు మహిమ కలిగిన దేహాన్ని ధరించుకొని ఉంటావు. సమాధులలో నుండి నువ్వు లేస్తావు, మహిమ కలిగిన దేహాన్ని ధరించుకొని ఈ విశ్వ వినాశనపు శబ్దాలను వింటూ భయమేమీ లేకుండా ప్రభు పక్షాన నువ్వు నిలబడతావు. దుర్మార్గులు, దుష్టులు, ఆయనను అంగీకరించని వాళ్ళు, ఆలస్యమని ఎంచుకొని ఆయనను నిర్లక్ష్యం చేసిన వాళ్ళంతా నీ కళ్ళ ముందే నశించిపోతుంటే చూస్తూ ధైర్యంగా చూడగలుగుతావు. అబ్రహాము చూస్తున్నాడు కదా, యాతన పడుతున్న వారి అర్ధనాదాలు, వారి ఆత్మ కేకలు, వేదన చూస్తున్నాడు. వీళ్ళు నెమ్మది పొందుతున్నారు, వాళ్ళు వేదన పొందుతున్నారు. ఎందుకు వేదన పొందుతున్నాడు ధనవంతుడు? ఎందుకు వేదన పొందుతున్నాడు? ప్రభు ప్రేమ లేదు, ప్రభువును ప్రేమించలేదు, దేవునిని ప్రేమించని వాడుగా ఉన్నాడు. మరి ఎవరి కొరకు బ్రతికాడంటే లోకం కోసం బ్రతికాడు. లోకం కోసం లోకముతో బ్రతికాడు. ఈ 3 విషయాలను మీరు మర్చిపోవద్దు. ధనవంతుడికి నరకం ఎందుకు ఇచ్చాడు? లోకంలో బ్రతికాడు, లోకంతో బ్రతికాడు, లోకం కోసమే బ్రతికాడు. అందుకనే నా కుమారుడా ఏమన్నాడు? లూకాసు వార్త 16వ అధ్యాయం 24 నుంచి చూడండి. 24 నుంచి. ఎందుకంటే అంత వేదనకి వెళ్ళిపోయాడు? ఒకనాడు భూమి మీద బ్రతికి దేవునిని నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుడండి, మోషే కాలంలో బ్రతికిన వాడే అహరోను. ఆ తర్వాత మోషేకు రైట్ హ్యాండ్గా ఉన్నది యెహోషువ, కాలేబు, గొప్ప గొప్ప నాయకులు బ్రతికున్న కాలంలో బ్రతికిన వాడు వీడు. వాళ్ళ ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేశాడు, దేవునిని అనుసరించటం మానేశాడు, బాగా సంపాదించుకున్నాడు, సుఖంగా బతికేస్తున్నాడంటే వాడు డబ్బే, వాడి జీవితమే సర్వమైపోయింది. వాడి జీవితంలో ప్రభువుకి దేవునికి చోటే లేదు. చోటు లేదని నేను ఎలాగ చెబుతున్నానో మీకు ముందుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవితకాలం అంతయు అన్నాడు చూడండి. నీ జీవితకాలం అంతా ఒక్క దినం కూడా దేవుని కొరకు బ్రతికిన వాడు కాదు, దేవుని కొరకు ఆలోచించిన వాడు కాదు, దేవుని సన్నిధిని అనుభవించిన వాడు కాదు. ఒకవేళ దేవుని కోసం బ్రతికేవాడైతే అబ్రహాం ఈ మాట ఎందుకు అంటాడు? కుమారుడా అని అన్నాడు అని అంటే ఇశ్రాయేలీయుడై ఉండి ఇశ్రాయేలు దేవునిని మరిచిన వాడుగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా బ్రతికాడండి. దేవుడు లేడు, ఎవరు లేరు. సోలో మ్యాన్ అన్నట్టు, సోలో బ్రతికే సో బెటర్ అన్నట్టుగా బ్రతికాడు. సోలోగానే వెళ్ళిపోయి అక్కడ అనుభవిస్తున్నాడు. నా కుమారుడా నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టుగానే బ్రతికావు, దేవుడి ఇష్టం నీ జీవితంలో లేదు. నువ్వు తినే గిన్నెలో, నువ్వు వేసుకున్న ఆ పళ్ళెంలో ఒక్క రొట్టె నీ గేటు ఎదుట ఉన్న ఆ దరిద్రుడుగానే ఉన్నాడు కదా. ఒక్క రొట్టె ఇయ్యలేవా? ఒక్క రొట్టె కూడా ఇయ్యలేడా? ఎంత దరిద్రంగా బతికాడు చూడండి. దరిద్రుడైన లాజరుదా? అన్ని కలిగిన వీడు దరిద్రుడా చెప్పండి. ఇప్పుడు ఆలోచించండి. తినే గిన్నెలో ఒక రొట్టెను తన సేవకులు మరి మంచి పంచపక్ష పరమన్నాలు, వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలుగా అతని టేబుల్ ముందు పెడితే ఒక్క పళ్ళెములో ఒక్క దాంట్లో నుంచి ఒక్కటేసిన బాగుండును కదా. అక్కడ వీడు తింటున్న రొట్టె ముక్కలో ఒక ముక్క జారి కింద పడిపోతే ఆ పడిపోయిన ముక్కలను ఏరుకొని తినటానికి ఇష్టపడుతున్నాడు లాజరు. ఇయ్యటానికి ఇష్టపడక తింటున్నప్పుడు పడిపోయిన ముక్కలే వదిలేసుకున్నాడే తప్ప వీడు ఒక్క రొట్టె కూడా లాజర్కి ఇచ్చిన వాడు కాదు. దేవుని ప్రేమ 0.1% ఉన్నా కనీసం ఒక్క ముద్దైనా పెడతారు కదండి. ఒక్క ముద్దైనా ఒక్క రొట్టెని, సగం రొట్టెనైనా
మనం రొట్టెలు చేసుకుంటున్నప్పుడు లాస్ట్లో చిన్నగా పిండి మిగిలింది అనుకోండి, ఆ పిండితోటి చిన్నగా అప్పడం చేస్తాం. దాన్ని ఏమంటారండి? రొట్టె పిల్ల. పెద్దది రొట్టె, రొట్టెకి పిల్లది. రొట్టె పిల్లన్ని ఇవ్వచ్చు కదా, చిన్నది కూడా ఇవ్వచ్చు కదా. ఇవ్వలేదండి. చిన్న రొట్టె కూడా ఇవ్వలేని పిసినారి, పిసినిగొట్టు. అంత ధనం ఉండేం లాభం అండి, అంత ధనం ఉండేం లాభం. అందుకనే ధనవంతుడికి ధనమే సర్వం, ధనమే దైవం, ధనమే తన జీవం, ధనమే తన జీవితం అనుకొని బ్రతుకుతాడు. అందుకనే నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించాడటండి. ఇది లేదు అన్నది లేదట అతని జీవితంలో. ఒక్క రొట్టె ముక్క కూడా ఇయ్యలేని పరిస్థితి ఈ ధనవంతుడికి కలిగిందంటే, అతని గేటు ముందు ఉన్నవాడు నీతిమంతుడు, లోకం దృష్టికి ఏమి లేనివాడు, బీదవాడు, దరిద్రుడై ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టికి ఈ ధనవంతుడిని మించిన ధనవంతుడు, అబ్రహామును మించిన ధనవంతుడు ప్రపంచంలో నాటి నుంచి నేటి వరకు లేనేలేరండి. అంత గొప్ప ధనవంతుడిగా అబ్రహామును చేస్తే, ఆ ధనవంతుడికి కుమారుడిగా ఈ దరిద్రాన్ని అనుభవించిన లాజరు వెళ్ళాడు. అతను రొమ్మున ఆనుకొని కూర్చున్నప్పుడు చూస్తే, బాబోయ్ తండ్రివైన అబ్రహాము, ఇప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడా? ఈ తండ్రిని నమ్మిన తండ్రి గుర్తుకొచ్చాడా నీకేమైనా? ఈ తండ్రి నమ్మిన తండ్రే నిన్ను నరకంలో పడేశాడన్న సంగతి నీకు తెలుసా? ఇప్పుడు ఈ తండ్రి చెబుతున్నాడు, కుమారుడా, నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికావు కనుక యాతన పడుతున్నావు, వేదన పడుతున్నావు. దేవుని కొరకు బ్రతికాడు, కష్టాన్ని అనుభవించాడు కనుకనే ఇక్కడ లాజరు నెమ్మది పొందుతున్నాడు. ఎవరికి నెమ్మది, ఎవరికి వేదన చెప్పండి? ఇప్పుడు ఉపదేశాన్ని విని అంగీకరించి, ఆయన ఉపదేశం అంతయు నీకు అలంకరణగా ధరించుకొని ఆయన ఎదుట నువ్వు గొప్పవారిగా కనపడితే, రాబోయే విపత్తు, విశ్వ వినాశనపు ఆ భయంకరమైన ప్రళయాన్ని చూసి కూడా నీవు భయపడకుందువో. అది ఈ లోకానికి అకస్మాత్తుగా జరుగుతుంది, ఆకస్మికంగా జరుగుతుంది, ఊహించని టైంలో జరుగుతుందట. ఎంత ఎంత దారుణమో మీరు ఆలోచించండి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, వచ్చే వారం మాట్లాడుకుందాం. అందరికీ వందనాలు అండి.